సో ఇది ఒక్క ప్రొఫెషన్లే వాళ్ళ జాబ్కి, వాళ్ళ నేషన్కి, వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉంటారు. వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు. మన లే హైవే ఎంత ఆఫ్ రోడింగ్ ఉందో. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది సాయి ప్రసాద్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. సో మనమైతే లడాక్ జర్నీ చేస్తున్నాం కదా, దట్టు ఆన్ 125cc మీద. ఇప్పుడైతే మనం ద్రాస్లో ఉన్నాము, హ్యావింగ్ అవర్ టీ విత్ బిస్కెట్. ఈ బిస్కెట్ కూడా అని కొత్తగా అనిపిస్తుంది నాకైతే. ఈ బిస్కెట్ తినేసి ముందు మనం టువర్డ్స్ కార్గిల్ సైడ్ అయితే వెళ్దాము. అండ్ నిన్న నైట్ అయితే ఇక్కడ ఒక హోటల్లో అయితే స్టే చేసినాము. ఆ హోటల్ అయితే మనకు చాలా బడ్జెట్లో వచ్చింది. అండ్ ఆ హోటల్ అయితే ఫస్ట్ మీరు చూసేయండి. మనం స్టే చేస్తున్న హోటల్ వచ్చేసి ఇదే. యాక్చువల్గా దీన్ని హోటల్ అనుకుంటారా, హోమ్ స్టే అనుకుంటారా మీ ఇష్టము. కాకపోతే మీరు ఏమనుకున్నా ఇది మాత్రం జబర్దస్త్ ఉంది. ఎప్పుడైనా మీరు లే లడాక్ జర్నీలు ఉన్నా కానీ, లేకపోతే ఇంకా ఓన్లీ ద్రాస్ని విజిట్ చేయడానికి వచ్చినా కానీ ఇల్లు ఉండడానికి అయితే కన్సిడర్ చేయండి. దీని ఓనర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఒకసారి అటు మౌంటైన్స్ అయితే చూడండి, ఎలాంటి మౌంటైన్స్ ఉన్నాయో. అండ్ జస్ట్ ఇమాజిన్ వింటర్ సీజన్లో మాత్రం ఈ మౌంటైన్స్ అన్నీ నిండిపోతుంది స్నోతోని. అండ్ ఒకసారి మీకు అయితే రూమ్ అయితే చూపిస్తారండి. అండ్ మనం తీసుకున్న రూమ్ వచ్చేసి ఇది. అండ్ చెప్పాలంటే మనం రైడర్స్, కంటెంట్ క్రియేటర్స్ అని చెప్పి మనకి జస్ట్ 700 రూపీస్కే ఇంత మంచి రూమ్ అయితే ఇచ్చిండు మనకి. సో దానికోసమే నేను ఇంతగానం చెప్తున్నా. సర్వీస్ అని అదంతా బాగానే ఉంది. ఒకసారి ఇది చూడండి, డబుల్ బెడ్, కూర్చోనికి సోఫాలు, అండ్ ఆ కిటికీల నుండి బయటకు చూస్తే మీరు షాక్ అయిపోతారు. మొత్తం మౌంటైన్సే చూడండి, మౌంటైన్స్. అండ్ అటు సైడ్ పోతే మనకి టైగర్ హిల్ అవన్నీ కనిపిస్తాయి. అండ్ ఈ హోటల్ డీటెయిల్స్ మీకు కావాలంటే ఇక్కడ చూడండి, కయూల్ ఇన్ అని చెప్పింది. సో ఇది చూడండి, వీళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు హోటల్ అయితే యూజ్ చేశారు కదా. అండ్ మనకి ఇక్కడ నుండి కార్గిల్ వార్ మెమోరియల్ అయితే 6 కిలోమీటర్స్ ఉంది. దాని తర్వాత మన కార్గిల్ అయితే వస్తుంది. అండ్ ఇవాళ మన టార్గెట్ వచ్చేసి లేన్ అయితే రీచ్ కావడం. సో ఇంకా లేట్ చేయకుండా మన ఛాయ్ తాగేసి మన జర్నీని అయితే కంటిన్యూ చేద్దాం. సో గైస్, ఫైనల్గా మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో చూస్తారు కదా, ఇద్దరం స్టార్ట్ అయినాము. తర్వాత ఇంకో బ్రో యాడ్ అయ్యిండు, ఇప్పుడు ఇంకొక బ్రో యాడ్ అయ్యిండు. సో అది వచ్చేసి KTM 390, ఇది వచ్చేసి NS 160, ఇది వచ్చేసి డ్యూక్ 200, ఇది వచ్చేసి మన గ్లామర్ 125. సో స్టార్ట్ అయితే అయిపోదాము. లెట్స్ గో. కార్గిల్ వార్ మెమోరియల్ చూసుకొని కార్గిల్ని అయితే క్రాస్ చేసి వీ నీడ్ టు గో లే టుడే. లెట్స్ బిగిన్ అవర్ రైడ్. నిన్న జోజిల్లా పాస్లా కొంచెం ఆఫ్ రోడే అయిపోయింది, బట్ ఇవాళ రోడ్స్ అయితే బాగానే ఉంటాయంట. చూద్దాము ఎట్లుంటుంది ఏందని చెప్పి. ఇంకా ప్యాకింగ్ కూడా అయిపోయింది. సో ఇదంతా చూస్తారు కదా, ఇది ద్రాస్ ఒక మౌంటైన్స్, అటు సైడ్ టైగర్ హిల్ ఉంటుంది. అండ్ వింటర్ సీజన్లో ఎగ్జాక్ట్లీ ఇంకొక 1 మంత్ తర్వాత ఇదంతా స్నోతో కవర్ అయిపోతుంది ద్రాస్. అండ్ ద్రాస్ ఒకటి చెప్పాలా, ద్రాస్ అనేది ఈ వరల్డ్ అనే సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్, ఇన్హాబిటెడ్ ప్లేస్, అంటే మనుషులు జీవించే దాంట్లో సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ ఇది. ఫస్ట్ ఇంకొకటి రష్యా ఆర్ యూరోప్లో సంథింగ్ ఎక్కడ ఉంటుంది. సో వెళ్ళిపోదాం ఇంకా. అండ్ అక్కడ మన రూమ్ చూపించిన కదా, ఇటు సైడ్ అక్కడ కనిపించేది అదే, అల్లనే స్టే చేసినాము. గైస్, వీఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ ద్రాస్. ఎగ్జాక్ట్గా టైం అయితే 10:30 అవుతుంది. జస్ట్ లుక్ ఎట్ దిస్ ద్రాస్. ఇది ద్రాస్ ఒక సిటీ సెంటర్ అనుకోండి. ఐ మీన్ దిస్ ఇస్ నాట్ ఏ సిటీ, బట్ ఒక విలేజ్. దీని సెంటర్ అనుకోండి ఇది. ఇంకా ఇది వచ్చేసి ద్రాస్ సెంటర్. బాబా కూల్గా ఉంది. నేను లోపల ఎండ కొడుతుంది, కానీ ఎయిర్కి గాలి చాలా చల్లగా వస్తుంది. నేను వింటర్లో ఇక్కడికి రావాలి అంతే. ఇంకా అది మ్యాక్సిమం ట్రై చేస్తారు రానికి. లెట్స్ సీ ఏమవుతుందో. సో మనకి ద్రాస్ రావాలంటే శ్రీనగర్ నుండి రోడ్ క్లోజ్ ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ మన లేక్ వచ్చి లే నుండి ఇంకో ప్రైవేట్ వెహికల్ తీసుకొని అయితే రావాల్సి ఉంటుంది. అరే పబ్లిక్ వెహికల్స్ అంటే జీప్స్ ఉంటాయి కదా, మేబీ అట్లా రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఏరియాస్ మొత్తం ఆర్మీ కంట్రోల్లోనే ఉంటాయి. ఇట్స్ నాట్ వెరీ స్మాల్, లైక్ ఒక చిన్న టౌన్ అనుకోండి. మన సైడ్ టౌన్స్ ఇంకా పెద్ద ఉంటాయి, బట్ ఇటు సైడు ఇంత హైట్ మీద గ్రేట్. మనం ఎంత లేదన్నా ఒక 11,000 feet హైట్లో ఉన్నాము. లడాక్ రిజిస్ట్రేషన్, LA అంటే లడాక్ రిజిస్ట్రేషన్. ఇదంతా లడాక్ రీజియన్. ఇంకా ముందు చూడండి గాయస్, మౌంటైన్స్. వీఆర్ గెటింగ్ క్లోజర్ టు మౌంటైన్స్ అగైన్. ఆల్రెడీ నిన్ననే వచ్చేసినాము. నిన్న పాత వీడియోలో చేస్తే మన ఎగ్జైట్మెంట్ ఎట్లుండేదో మీకు అర్థమవుతుంది. ద్రాస్ దగ్గర ఆల్రెడీ స్నో ఉంది, చల్లగా వస్తుంది. గ్లౌజులు కూడా ముందుకు పోయిన తర్వాత వేసుకోవాలి. అండ్ ఇంకొంచెం ముందుకు పోతే ఇంకెక్కువ చల్లగా ఉంటుందేమో మేబీ.
చూడాలి ఇంక ఎట్లుంటుంది ఏందని చెప్పి. 8 కిలోమీటర్స్ మోర్, లమాయూరు 160, లే వచ్చేసి 283 కిలోమీటర్స్. కార్గిల్ వార్ ముందు కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర కూడా ఆగుదాము. సో కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇటు సైడ్ ఏమో పెయిడ్ పార్కింగ్ అని ఉంది, నో డ్రోన్ జోన్, కార్గిల్ వార్ మెమోరియల్. సో ఇదంతా వచ్చేసి కార్గిల్ వార్ మెమోరియల్ ద్రాస్. సో ఇదే కార్గిల్ వార్ మెమోరియల్. బైక్ అయితే పార్కింగ్ చేసి అక్కడికైతే పోవాల్సి ఉంటుంది. బైక్ అయితే పార్కింగ్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళే ఉన్నాయి కదా, వీళ్ళ దగ్గరే మనం పార్కింగ్ చేయాల్సి ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. సో ముందే చూస్తారు కదా, అదే వచ్చేసి కార్గిల్ వార్ మెమోరియల్. సో లోపల కెమెరాస్ అలో ఉంటాయో లేదో తెలియదు. సో గైస్, ప్రస్తుతానికి అయితే మనం ద సేక్రెడ్ ప్లేస్లో అయితే ఉన్నాము. సో ఇది వచ్చేసి మనకి కార్గిల్ వార్ మెమోరియల్. ఆల్రెడీ చూసారు కదా మనం ముందు, ఇదంతా కార్గిల్ వార్ మెమోరియలే. యాక్చువల్గా కార్గిల్ వార్ మనకి 1999లో అయితే జరిగింది. సో 1999లో కార్గిల్ వార్ని ఆపరేషన్ విజయ్ అని చెప్పి చేసిరు. సో యాక్చువల్గా ఈ కార్గిల్ వార్ ఎందుకు జరిగిందని అంటే, నార్మల్గా వింటర్ సీజన్లో ఇండియన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ వాళ్ళ బేస్ క్యాంప్స్ ఉంటాయి కదా పైన హైట్ మీద, మౌంటైన్స్ మీద, అవన్నీ బ్యాక్ తీసుకుంటారు. అండ్ సమ్మర్లో మళ్ళీ వాళ్ళ బేస్ క్యాంప్స్ పైలకి వచ్చేస్తారు. కాకపోతే పాకిస్తాన్ ఏం చేసిందంటే అరౌండ్ ఆ టైంలో వింటర్ సీజన్లో సో బ్యాక్ తీసుకోకుండా ఎవరికి తెలియకుండా రూల్స్కి ఎగనెస్ట్గా ఇండియన్ టెరిటరీలకి 10 నుండి 12 కిలోమీటర్స్ లోపలికి అయితే వచ్చారంట. సో లోపలికి వచ్చినప్పుడు మన ఏరియాని ఆక్యుపై చేశారు. ఆ తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ అని స్టార్ట్ చేసి వాళ్ళనైతే తరిమి కొట్టారు. సో ఈ క్రమంలో అరౌండ్ 545 ఇండియన్ సోల్జర్స్కి 545 మన ఇండియన్ సోల్జర్స్ అయితే వీరమరణం అయితే పొందిరు. సో వాళ్ళకి గుర్తుగా ఈ కార్గిల్ వార్ మెమోరియల్ అయితే కట్టారు. సో మీరు లడాక్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ని 200% విజిట్ చేయాలి. సో అంత గ్రేట్నెస్ ఇక్కడైతే మనకు ఉంటుంది. సో అదే కార్గిల్ వార్ మనకు జరిగింది. అండ్ ఇప్పుడు ఒకసారి కార్గిల్ వార్ చుట్టుపక్కల మొత్తం చూడొచ్చు మీరు. ఇది కార్గిల్ వార్ మెమోరియల్. సో దీన్ని సేక్రెడ్ ప్లేస్ అని అంటే పవిత్రమైన ప్రాంతం అని ఎందుకని అన్నా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి చాలా అయితే ఇక్కడ పెట్టారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడికి వచ్చి మనం అయితే తెలుసుకోవచ్చు. సో ఇంకా మీకు చూపిస్తా. అండ్ కొన్ని షార్ట్స్ అయితే చూడండి. నాకు తెలిసింది ఒకటే ఒక ప్రొఫెషన్, అది ఇండియన్ ఆర్మీలో ఒకసారి జాయిన్ అయినంటే వాళ్ళ సర్వీస్ 14 ఇయర్స్ కానీ కొంతమంది 30 ఇయర్స్ కానీ చేసింది చేయకుండా మాత్రం బయటకు రారు. సో ఇది ఒక్క ప్రొఫెషన్లే వాళ్ళ జాబ్కి, వాళ్ళ నేషన్కి, వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉంటారు. అండ్ గైస్, ఇది వచ్చేసి వీరభూమి అని చెప్పి మనకి కార్గిల్ వార్ మెమోరియల్ ఉంది కదా, సో అక్కడైతే ఉంటుంది. సో వీరభూమి అంటే ఇక్కడ సోల్జర్స్ ఎవరెవరైతే నేషన్ కోసం వాళ్ళ ప్రాణాలు ఇచ్చారో వాళ్ళందరికీ సంబంధించి ఒక్కొక్కటి అయితే ఇక్కడ పెట్టారు. సో అరౌండ్ చాలా ఉన్నాయి చూడండి, ఇంతమంది సోల్జర్స్ సో మన నేషన్ కోసం అయితే ప్రాణాలు ఇచ్చారు. సో వీరమరణం అయితే పొందారు వీళ్ళంతా. సో అది గైస్ కార్గిల్ వార్ మెమోరియల్. ఇప్పుడైతే మనం తిన్నాం కదా, తిన్న దగ్గర మన ఛానల్కి సంబంధించినటువంటి స్టిక్కర్ అయితే పెడుతున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీరు నెక్స్ట్ ఇయర్ లడాక్ వెళ్తే కార్గిల్ వార్ మెమోరియల్ ముందు ఇక్కడ ఈ రెస్టారెంట్ దగ్గర మన స్టిక్కర్ ఉందో లేదో అబ్జర్వ్ చేయండి, నాకు అప్డేట్ ఇవ్వండి. సో ఫీలింగ్ సో ప్రౌడ్, మన స్టిక్కర్ ఇక్కడ వరకు వచ్చింది మనతో పాటు, మన బైక్తో పాటు అంత దూరం నుండి. సో గైస్, ఇక్కడ గోర్ఖా దర్బార్ అని చెప్పి ఒక దాబా ఉంది. సో ఇక్కడనే పార్కింగ్ చేసేసి ఇందులో తిన్నాము. ఇక్కడ పార్కింగ్ 20 రూపీస్ అట్లా చాలా. సో బాగుండే, వెజ్ పులావ్ తినుండే. అండ్ కార్గిల్ వార్ మెమోరియల్ లోపల మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో ఓవరాల్ ఎక్సలెంట్గా ఉంది. లెట్స్ గో, వెళ్ళిపోదాం. ఇంకా నౌ వీ నీడ్ టు గో టువర్డ్స్ లే. కార్గిల్ దాటేసిన తర్వాత లేలా, కాకపోతే ఏంటంటే అలో వేస్తలేరు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్తారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఏందని చెప్పి. కార్గిల్ చూసారు కదా ఎట్లుందో హిస్టరీ. సో మనకు ఉన్నంత ఈజీ లైఫ్ మాత్రం హిమాలయాస్లో వీళ్ళకి బార్డర్ ఏరియాస్లో పబ్లిక్ కానీ ఆర్మీకి కానీ ఉండదు, చాలా కష్టంగానే ఉంటుంది. మౌంట్ వ్యూ హోమ్ స్టే అంట. నైస్. ఓకే, లెట్స్ గో గైస్. జస్ట్ లుక్ ఎట్ దట్ మౌంటైన్స్, వేరే లెవెల్ కదా. ఒక్కసారి ఆ పైన వ్యూ చూడండి, మైటీ మౌంటైన్స్ని ఇంత గంభీరంగా చూస్తున్నాయి చూడండి, మనకు వెల్కమ్ చెప్తున్నాయి ఫైనల్గా. అండ్ ముందైతే మనకి నామ్కిలా పాస్ ఉంటుంది, నామ్కిలా పాస్ వస్తుంది. దెన్ దాని తర్వాత మనకైతే ఫటులా పాస్ అయితే వస్తుంది. మేము ఈ పాసెస్ కూడా మనకు స్టార్ట్ అవుతాయేమో. లుక్ ఎట్ దట్ వ్యూ అయితే ఎక్సలెంట్, నైస్ వ్యూ.
అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న మనం జోజిల్లా పాస్ కవర్ చేసినాం కదా, జోజిల్లా పాస్ దగ్గర రోడ్స్ అయితే ఇంత బాగాలేవు. కాకపోతే ఇక్కడ రోడ్స్ అయితే జబర్దస్త్ ఉన్నాయి, ఈజీగా కొట్టుకొని పోవచ్చు. మనకి చిన్న సీసీ బండి అయినా అంత ప్రాబ్లం అయితే ఏం కాదు. అక్కడ నిన్న ఆ ఆఫ్ రోడ్ దానికి దీనికి కొంచెం ఇబ్బంది అయింది, అంటే బండి ఎక్కడం ఎక్కింది. బట్ ఏంటంటే అక్కడ కొంచెం ఆఫ్ రోడ్స్ అవి ఉండడం వల్ల ఊక వైబ్రేట్ అవ్వడం అట్లా అయింది. సో ఇప్పుడు చూడండి, ఇది రోడ్స్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి గైస్. అక్కడ వాటర్ ఫాల్ చూడండి ముందు. యాక్చువల్గా అవి గ్లేజర్ వాటర్, అవి చాలా మంచిది తాగితే. చాలా మినరల్స్ ఉంటాయి దాంట్లో. గ్లేజర్ ఎక్కడో పైన గ్లేజర్ ఉంటాయి, అవి కరిగి 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 మనకి ఇట్లా వాటర్ రూపకంగా వస్తాయి చూడండి. ఒక్కసారి రివర్ చూడండి. యాక్చువల్గా మనకి కార్గిల్ ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది. నిన్న జోజిల్లా పాస్తో కంపేర్ చేస్తే ఇక్కడ రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. బండి ఈజీగా 70-80లో వచ్చేస్తుంది. అండ్ కార్గిల్ అయితే ఇంకొక 9 కిలోమీటర్స్ ముందు. మన వాళ్ళు వెనక వస్తుర్రు, సో వాళ్ళ కోసం ఇప్పుడు వెయిటింగ్. సో వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి ఇంకా. సో ఇప్పుడు వచ్చారు మన వాళ్ళు, మనం కూడా కంటిన్యూ అయిపోదాం ఇంకా. కార్గిల్కి ఎంటర్ అవుతూ ఉంటే బైక్కి 20 రూపీస్ తీసుకొని ఎంట్రీ అయితే ఇచ్చారు. సో ఎందుకో ఏమో నాకు కూడా అంత ఐడియా లేదు, బట్ మా వాళ్ళు ముందే పే చేసి ఇచ్చారు. ఒకసారి వ్యూ చూడండి. మనం ఎంట్రీ ఫీ అక్కడ పే చేసినాం కదా, అక్కడ నుండి ఇటు వస్తా అంటే వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు వీళ్ళు ఎట్లుంటుర్రేమో, వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది చూడడానికి. అసలు చూడండి ఆ బ్రిడ్జ్, ఆ వాటరు. గైస్ యాక్చువల్గా మనం ఆ ఎంట్రీ ఫీ పే చేసిన దగ్గర నుండి ఇట్లా వెళ్ళిపోతే డైరెక్ట్ బైపాస్ తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు లేకి. కాకపోతే మనకు కొంచెం లోపల కార్గిల్ టౌన్లో కొంచెం వర్క్ ఉంది. సో కార్గిల్ టౌన్కి లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఆయిల్ చేంజ్ करना पड़ेगा ఏ బైపాస్ है कारगिल टाउन का बाईपास ఏ कारगिल टाउन का अंदर से जाता. అండ్ గైస్ అట్లా పోకుండా మేము ఇప్పుడు కార్గిల్ టౌన్ లోపలికి అయితే పోతున్నాం. చూడండి కార్గిల్ టౌన్ ఎట్లుంటుంది ఏందని చెప్పి. నాకు ఇటు సైడ్ ఎక్కువ ఏం కనిపిస్తున్నాయి అంటే ఢిల్లీ వెహికల్స్ కనిపిస్తున్నాయి, అదర్ స్టేట్ అంటే. ఇక దానికి తప్పి ఇక మిగతా జమ్మూ కాశ్మీరు లే అవి కామనే. గైస్ చూడండి ఇదంతా మనకి కార్గిల్ టౌనే. సో అన్ని బెడ్షీట్ల షాపులు ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ అయితే. వీళ్ళకి టెంపరేచర్స్ కూడా అట్లనే లో అవుతాయి కాబట్టి వీళ్ళు ఇవి ఎక్కువ ఉండిపోతాయి అంతే వీళ్ళ దగ్గర. ఎడ్జ్లోకి ఇల్లు కడతారు. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇల్లుల పైన అన్నీ ఇట్లా స్లోప్గా పెట్టారు. ఎందుకు తెలుసా? ఇటు స్నోఫాల్ అయిపోతే స్నో ఇట్లా జారి పడాలని చెప్పి. చూడండి గాయస్ కార్గిల్ టౌన్ వచ్చేసి పెద్దనే ఉంది. మోస్ట్ ఆఫ్ ఈ బిల్డింగ్స్లో హోటల్సే ఉన్నాయి. మేము మెకానిక్ షాప్ కోసం చూస్తే దొరుకుతలేవు తప్ప, కానీ హోటల్స్ మాత్రం భలే ఉన్నాయి. ఇంకా లడాక్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ స్టే అయితే పెట్టుకుంటారు, మేబీ నైట్ అయ్యే వాళ్ళు కానీ. నిన్న మీద రాసులు ఉన్నాం కదా, అట్లా కొంతమంది కార్గిల్ ఉంటారు అన్నట్టు. వామ్మో ఇది మామూలు అసలు చిన్నగా లేదు కార్గిల్. పైన చూడండి, అక్కడ పైన మొత్తం అదే, సైడ్కి అదే. మేము అప్పటి నుండి వస్తూనే ఉన్నాం, చాలా ఉన్నాయి. అండ్ గైస్ మనకి లే వచ్చేసి 225 కిలోమీటర్స్ అయితే ఉంది ఎగ్జాక్ట్గా. ఇందులో చిన్నపిల్లలు చూడండి ఎలా చేస్తారో. 50 కిలోమీటర్స్ ఫటూలా టాప్ 86 కిలోమీటర్స్ ఓర్. సో ఇంకొక 50 కిలోమీటర్స్ పోతే నామ్కిలా పాస్ అయితే వస్తుంది, దాని తర్వాత ఫటూలా పాస్ అయితే వస్తుంది. ఇక్కడ అన్ని మెకానిక్ షాపులు ఉన్నాయి. ఇంతసేపు ఏమో అక్కడ వేరే లెవెల్లో కనిపిస్తుంది కదా, అసలు వేరే కార్గిల్. ఇంతసేపు మేము అందులో నుండే వచ్చినాం, అది ఎంత ప్రశాంతంగా ఇప్పుడు కనిపిస్తుందో. అందులో ట్రాఫిక్ కూడా ఉండే. మొత్తం ఒక శాండ్ డ్యూన్స్ ఎట్లుంటాయో అట్లున్నాయి మౌంటైన్స్. సో మౌంటైన్స్ ఎరప్ట్ అయిపోయి దాని మీద మొత్తం శాండ్ ఉంది చూడండి, వేరే లెవెల్ లుక్ అసలు. కార్గిల్ తర్వాత వ్యూస్ అయితే అదిరిపోయినాయి అని చెప్పొచ్చు. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు లడాక్ కదా. సో లడాక్ అనేది ఒక కోల్డ్ డెసర్ట్ వైబ్స్ ఇప్పుడు వచ్చేస్తున్నాయి చూడండి. దిస్ ఈజ్ ద వైబ్స్ కార్గిల్ దాటేసిన తర్వాత. అండ్ కార్గిల్ పైనుండి అయితే జబర్దస్త్ అనిపించింది. అండ్ దాని తర్వాత వ్యూస్ కూడా ఇంకా జబర్దస్త్ ఉన్నాయి. మనం ఇప్పుడు మొత్తం డౌన్ హిల్ వెళ్ళిపోతున్నాం చూడండి, డౌన్ హిల్ వెళ్ళిపోతున్నాం. అండ్ అందుకే ఇక్కడ కూడా మనకు జాగ్రత్త టన్స్ అవి తీసుకోవాలి. ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏరియాలో చాలా మంది కార్లు వాడుతారు బైక్ కన్నా. స్లో అండ్ స్టడీ కంప్లీట్స్ ది జర్నీ. అండ్ ఇక్కడ బీఆర్ఏ యొక్క రైటింగ్ స్కిల్స్ని మెచ్చుకోవాలి. ఎవరు రాస్తారో ఏమో కానీ మామూలుగా రాయరు, ఒక్కొక్క టైం అండ్ లాగా రాస్తారు కొటేషన్లు అయితే ఇక్కడ. గైస్ మనకి లమయూర్ వచ్చేసి ఇంకొక 10 కిలోమీటర్స్ ఏమో ఉంది. అసలు పైన మానెస్ట్రీలు చూడండి, అంత పైన అసలు ఎట్లా కట్టారే మానెస్ట్రీలు. మళ్ళీ ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుందా వీడియోలో? పైన మానెస్ట్రీలు కదా, ఇట్లా కొండొట్టు వచ్చి మనకి ఇక్కడ నీడు ఉంటాయి. ఇక్కడ ఫుల్ చలి పెడుతుంది, ఎండలో గోంగానే సెట్ అయిపోతుంది. కాకపోతే ఒక్కొక్క దగ్గర ఏమవుతుందంటే కొండలు అడ్డుగా చాలా ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ అట్లా ఉంటాయి. అక్కడ అయితే చలికి పోవాల్సిందే, ఇంకా అంత చలి పెడుతుంది ఇక్కడ.
గ్లౌజులు వేసుకోలే కదా, అందుకే ఇంత చలి. గైస్ కొండలు ఎట్లున్నాయో కలర్స్, మధ్యలో రెడ్ కలరు, బ్రౌన్ కలరు, ఒక డిఫరెంట్ ఫార్మేషన్స్ అవి ఎట్లా ఫామ్ అయినాయి చూడండి. ఒక బ్లాంకెట్ లాగా, ఒక నాకైతే ఎట్లా కనిపిస్తుంది అంటే ఏదో థర్మోకోల్ షీట్తో డిజైన్ చేసి భూమి మీద పెట్టినట్టు అనిపిస్తుంది. ఎనీవే గాడ్ క్రియేషన్ ఈజ్ క్రేజీ గైస్. ఇలాంటిది ఒకటి అసలు ఇండియాలో ఉంది అని కూడా చాలా మందికి తెలియదు. ఒకసారి చూడండి అవి ఎలా ఉన్నాయో. అండ్ గైస్ మనం నామ్కిలా పాస్కి అయితే వచ్చేసినాము. సో ముందు నుండి మొత్తం వచ్చేది నామ్కిలా పాసే. సో ఇక్కడ చూడొచ్చు నామ్కిలా పాస్. వెల్కమ్ టు నామ్కిలా కెఫే. కెఫే క్లోజ్ ఉన్నట్టుంది కదా. లవ్ ఇండియా, ప్యాంగాంగ్ లేక్లే, శ్రీనగర్ నుండి జోజిలా పాస్ కంప్లీట్ అయిపోయింది, ద్రాస్ కంప్లీట్ అయిపోయింది, కార్గిల్ దాటేసినాం. నవ్ वी आर एट नामकिला टॉप. इसके बाद जाएगा लमयूरू, देन इसके बाद ले. అండ్ గైస్ నామ్కిలా టాప్ వచ్చేసి మనకి అరౌండ్ 12,198 ఫీట్ హైట్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. సో యాక్చువల్గా మనకి బ్రీతింగ్లో లైట్గా అర్థమైపోతుంది, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, లేకపోతే లైట్. సో ఇంకా కొంచెం హైట్కి అయితే పోతాం మనం, ఇంకా రాయాల్సింది. సో ఇప్పుడైతే లమయూరుకి వెళ్ళిపోదాము. సో నామ్కిలా దగ్గర ఇంతే, లెట్స్ గో. ఇంతసేపు మనం నామ్కిలా టాప్ ఎక్కేసినాం కదా, నామ్కిలా టాప్ ఎక్కేసి ఆ పాయింట్ దగ్గర అయితే ఆగినాము. ఇప్పుడు దిగుతున్నాం. ఇంకా దిగడంలో తెలుసు కదా చాలా జాగ్రత్త దిగాలి. ఘాట్స్లో ఎక్కడం కన్నా దిగడమే డేంజర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకనంటే మనం ఒక పాయింట్ని ఫిక్స్ చేసుకుంటాము, మనం అటే పోతాము దిగేటప్పుడు. అందుకే ఫుల్ కాన్సన్ట్రేషన్గా దిగాలి. ఇప్పుడైతే మనం ఫటులో పాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో యాక్చువల్గా ఏంటంటే ఫటులో పాయింట్ ఇంకో 3 కిలోమీటర్స్ దూరంగా ఉంది. అదైతే అరౌండ్ 13,000 ఫీట్ హైట్లోనే అయితే ఉంటుంది. అవన్నీ కవర్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినాం. నాకు తెలిసి ఇంకొక 3 కిలోమీటర్స్ అంటే ఇంకొక ఒక 2 మౌంటైన్స్ పైకి పోతే ఫటులో పాయింట్ అయితే వస్తుంది. సో వెళ్ళిపోదాం ఇంకా. చూడండి వామ్మో, అక్కడ ఎంతగానో స్నోఫాల్ అయింది చూడండి, ఫ్రెష్ స్నోఫాల్. అందుకే ఇక్కడ అంతగానం చలి పెడుతుంది. గ్లౌజులు వేసుకున్నా చలి పెడుతుంది. నేనైతే లోపల థర్మల్స్ వేసుకున్నా, దానిపైన టీషర్ట్ వేసుకున్నా, మళ్ళీ దానిపైన స్వెటర్ వేసుకున్నా, అయినా చలి పడుతుంది. ఎందుకంటే ఫ్రెష్ స్నోఫాల్ అయింది ఇక్కడ. సో దాని కూలింగ్ వస్తుంది. అంటే ఇంకా ముందుకు పోయిన కొద్దీ మనము గట్టి స్నోని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి నైస్ కదా స్నో మౌంటైన్స్. అయితే ఫైనల్గా ఫటులా పాస్కి అయితే వచ్చేసినాం. సో ఫటులా పాయింట్కి ఆల్టిట్యూడ్ 13,479 ఫీట్ హైట్లో అయితే ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి మనం. బార్డర్ వీఆర్ ఎట్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పాసెస్ ఆఫ్ శ్రీనగర్ లే నేషనల్ హైవే. సో మనం అయితే ఇప్పుడు ఫటులా పాస్ దగ్గర ఉన్నాము. దీని హైట్ వచ్చేసి 13,479 ఫీట్ హైట్. సో చూడండి. అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ గాలి చలి మామూలుగా లేదు. ఇంకొకటి చూపిస్తా చూడండి, అటు అంతా రీసెంట్గా పడ్డ స్నో. అండ్ వెనక సైడ్ స్నో మౌంటైన్స్ ఉన్నాయి, ముందు స్నో మౌంటైన్స్ ఉన్నాయి. అందుకే ఇక్కడ టెంపరేచర్ మాత్రం దారుణంగా కూల్ ఉన్నాయి. సో గైస్ ఫైనల్గా మనం లమయూర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. నేను మీకు మూన్ లైన్ చూపిద్దాం అనుకున్నా కదా, కాకపోతే ఇప్పుడు మూన్ కూడా కనిపిస్తలేదు. సో ఇంకా బెటర్ లక్ నెక్స్ట్ టైం. అండ్ రిటర్న్లో కూడా మనం ఇట్లా రాము, మనం మనాలి పైన పోతాము. సో ఈసారి మిస్ అయిపోయింది. యాక్చువల్గా 6 వరకు వస్తాం అనుకున్నాం వీడికి, కాకపోతే ఒక 1 అవర్ లేట్ అయిపోయింది, లైట్ పోయింది మొత్తం. చూడండి నైట్ టైం ఇంకా మనకు వచ్చేసి ఇంకో 110-100 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది. సో నైట్ టైమే కొట్టాలి ఇంక ఇది మొత్తం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో లేక్ అయితే రీచ్ కావాలి. అండ్ మీలో కొంతమంది కామెంట్స్ పెడతారు మార్నింగ్ స్టార్ట్ కావచ్చు కానీ, రైట్ టైం మార్నింగ్ స్టార్ట్ కావచ్చు, బట్ మాకు పొద్దున లేచిన వెంటనే ఈ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడము, లగేజ్ ప్యాక్ చేసుకోవడము, ఇదంతా అయ్యేసరికి టైం అవుతుంది. అండ్ మధ్యలో మనము ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అక్కడ నీట్గా వీడియోలు తీసుకునేసరికి ఇంకా టైం ఎక్కువ అయిపోతుంది. సో అట్లా మనకి లేట్ అవుతుంది అంతే. అండ్ గైస్ ఒక్కసారి చూడండి లమయూర్ తర్వాత మన లే హైవే ఎంత ఆఫ్ రోడింగ్ ఉందో. ఆఫ్ రోడ్ చేసుకుంటూ పోవాల్సిందే. ఇంకా లమయూరు తర్వాత ఎగ్జాక్ట్గా ఎంత దూరం ఉంటుందో తెలియదు. ఇక్కడైతే గట్టి ఆఫ్ రోడ్ ఉంది చూసిరా. అమ్మ లక్కీలో అయిపోయింది, రోడ్ వచ్చింది. ఇక ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది, అందుకే అట్లా ఖరాబ్ ఉంది అక్కడ ఒక దగ్గర. అండ్ గైస్ ప్రస్తుతానికి అయితే మనం కల్సీలో అయితే ఉన్నాం. మనకి లే ఇంకా మ్యాక్సిమం అంటే ఒక 90 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో మా మొబైల్స్లో సిగ్నల్ ఉంది, కాకపోతే డాటా వస్తలేదు. ఇక హోటల్
వైఫై అయితే కనెక్ట్ చేసుకొని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు తినడానికి డిన్నర్ బ్రేక్ అయితే తీసుకున్నాం. తినేసి లేకే వెళ్ళిపోతాం. సిచ్యువేషన్ ఎట్లున్నా కానీ ఇప్పుడిప్పుడే చదువుకుంటుందంట. సో మేము ఒక హోమ్ స్టే తీసుకొని అల్లనైతే ఉండిపోతాం. ఒకవేళ ఫుడ్ లేకపోయినా హోమ్ స్టేలో ఫుడ్ అయితే అరేంజ్ చేస్తారు మ్యాక్సిమం. అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా 90 కిలోమీటర్స్ అంటే తిన్న తర్వాత ఈజీగా ఒక 1.5 hour నుండి ఒక 2 hours టైం అయితే పడుతుంది. అండ్ మనమైతే ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టేసినాం. సో ఫ్రైడ్ రైస్ తినేసి మళ్ళీ మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. సో గైస్ ఇక్కడైతే తినేసినాం. 10 అవుతుంది టైం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. పోదాం ఇంకా ఎట్లుంటుంది ఏందని చూడాలి. ముందు రోడ్ అయితే బాగానే ఉంటుందంట, అందుకే రిస్క్ తీసుకొని మరి కూడా పోతున్నాం. ఎట్లా రోడ్ బాగానే ఉంటుంది కదా, ఇవాళ లేక్ రీచ్ అయిపోతే ఒక రిస్క్ పోతుంది. రేపు ఎల్లుండి లేననే ఉండొచ్చు అని. సో చూడండి రోడ్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఘాట్ సెక్షన్స్ ఉన్నాయి. మనమైతే గట్టిగా ప్యాక్ చేసుకున్నాం బాడీని చలి నుండి. కింద వింటర్ ప్యాంట్ వేసుకున్నా, డెకెత్లో ఉంది, అయినా కానీ కొంచెం అట్లనే ఉన్నది, చల్లగా వస్తుంది. బాడీ ప్యాకు, బాడీకి ఏమనిపిస్తలేదు, చేతులకు ఏమనిపిస్తలేదు. సో గైస్ ముందే చూస్తారు కదా, అది వచ్చేసి మ్యాగ్నెటిక్ హిల్. యాక్చువల్గా ఏంటంటే మేము నైట్ టైం క్రాస్ చేయాల్సి వస్తుంది. మ్యాగ్నెటిక్ హిల్ని మేము నైట్ టైం క్రాస్ చేయాల్సి వస్తుంది. చూడండి ఇది మ్యాగ్నెటిక్ హిల్. డ్రైవ్ స్లోలీ, వైల్డ్ లైఫ్ ఏరియా. ప్రాజెక్ట్ విజాయక్ వెల్కమ్స్ యూ టు లే. ఫైనల్గా లేక్ అయితే రీచ్ అయిపోయినాం గాయస్. యాక్చువల్గా ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు వచ్చినామో చూడండి. అండ్ గాయస్ ఫైనల్గా లేక్ అయితే వచ్చేసినాము. నా బండి రిజర్వ్లో పడ్డది, నేనైతే ఆగిపోతుందేమో అనుకున్నా. లక్కీలీ లేక్ అయితే ఎంటర్ అయిపోయినాము. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక రూమ్ చూసుకొని స్టే చేయాలి. ఇంకా సో మ్యాక్స్ వస్తుంది, ఇంకొక 20 kilometers వరకు వస్తుంది. సో గాయస్ ఫైనల్గా ఒక హోమ్ స్టే అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ ఏం ఎక్కలేదు, ఎవరు ఇస్తలేరు, క్లోజ్ ఆర్మీ చెక్ చేస్తారు అది. ఆర్మీ వాళ్ళు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు, ఎక్కడ కూడా ఆపలేదు. సో బ్రోకి తెలిసిన ఒక హోమ్ స్టేలో మాత్రం తీసుకున్నాము. సో రూమ్ ఎట్లుంటాయి ఏందని చూద్దాము. ఇక్కడ బైక్స్ అయితే పార్కింగ్ చేసేసి ఒకసారి రూమ్ చెక్ చేయాలి. ఇంకా తప్పదు, 1500 per రూమ్ అన్నాడు.